కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. దేశం ఇవాళ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక 1000 ఏళ్లు గుర్తుంచుకునేలా పాలన అందిస్తామన్నారు మోదీ. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం కాంగ్రెసేనన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ మాట్లాడారు. 10 ఏళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదన్నారు ప్రధాని. తోటి విపక్షాలను కాంగ్రెస్ ఎదగనివ్వడం లేదని విమర్శించారు. ఒక ప్రాడక్ట్ ని కాంగ్రెస్ మళ్లీ లాంచ్ చేస్తోందన్నారు. వారసత్వ రాజకీయాలతో దేశానికి చాలా నష్టమన్నారు మోడీ. एक अच्छा विपक्ष बनने का बहुत बड़ा अवसर मिला और 10 साल कम नहीं होते, लेकिन 10 साल में उस दायित्व को निभाने में भी वे पूरी तरह विफल गए. परिवारवाद का खामियाजा उठाया है और उसका खामियाजा खुद कांग्रेस ने भी उठाया है. एक ही प्रोडक्ट बार बार लॉन्च करने के चक्कर में कांग्रेस की दुकान ताला लगने की नौबत आ गई है. దేశ ప్రగతి ప్రస్థానాన్ని రాష్ట్రపతి వివరిస్తే దానిని కూడా ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయని విమర్శించారు మోడీ. విపక్షాలు చాలా కాలం అటువైపే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని, వారి కోరికను భగవంతుడు నెరవేరుస్తాడని భావిస్తున్నానన్నారు మోడీ. దేశంలో ఒక మంచి విపక్షం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఆ పాత్రను పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు మోడీ. राष्ट्रपति जी का भाषण एक प्रकार से तथ्यों के आधार पर, हकीकतों के आधार पर एक बहुत बड़ा दस्तावेज है जो देश के सामने राष्ट्रपति जी ने प्रस्तुत किया. क्या देश के युवा जी की बात होती है? समाज के सब वर्ग नहीं होते हैं? क्या देश की नारी की बात होती है? देश की सभी नारी नहीं होती है? कब तक टुकड़ों में सोचते रहोगे? कब तक समाज को बांटते रहोगे? सब सीमा करो. बहुत तोड़ा देश को. కాంగ్రెస్ పాలనలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ బీజేపీ పాలనలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు ప్రధాని మోడీ. తాను మూడోసారి ప్రధాని అయ్యాక దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈడీ 5,000 కోట్ల అక్రమ సంపాదనను రికవరీ చేస్తే 10 ఏళ్ల బీజేపీ పాలనలో 1,00,000 కోట్ల రూపాయలను రికవరీ చేస్తుందని చెప్పారు మోడీ. अब आप देखिए उनके कालखंड में क्या हुआ. पीएमएलए एक्ट के तहत हमने पहले के मुकाबले 2 गुने से अधिक केस दर्ज किए. कांग्रेस के समय में ईडी ने 5,000 करोड़ रुपए की संपत्ति जब्त की. हमारे कार्यकाल में ईडी ने 1,00,000 करोड़ रुपए की संपत्ति की. देश का लूटा हुआ माल देना ही पड़ेगा. जिनका इतना सारा माल पकड़ा जाता हो, नोटों के ढेर पकड़े जाते हो. यूपीए सरकार में जो भ्रष्टाचार की बातें होती थी उसका टोटल 10-15 लाख करोड़ का रहा है. चर्चा होती थी. हमने लाखों करोड़ के घोटाले तो अटकाए, लेकिन उन सारे पैसों को गरीबों के काम लगा दिया, गरीबों के कल्याण के लिए. మూడో విడత పాలనను 1000 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా పాలిస్తామన్నారు మోడీ. తాము సాధించిన అభివృద్ధిని రీచ్ అవ్వాలంటే కాంగ్రెస్ కు 100 ఏళ్లు పడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు మోడీ. ఒక్క బీజేపీకే 370కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు. अब हमारी सरकार का तीसरा कार्यकाल भी बहुत दूर नहीं है. ज्यादा से ज्यादा 100-125 दिन बाकी है. बीजेपी को 370 सीट और एनडीए को 400 पार. ప్రధాని మాట్లాడుతున్న సమయంలో విపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. తర్వాత సభ వాయిదా పడింది.